గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఎక్కడమ్మా? షిఫ్ట్ చేశారు సార్. షిఫ్టెడా? ఎక్కడికి? తెలియదు సార్. హలో సార్. నేను అడ్మిట్ చేసిన పేషెంట్ ఎక్కడ గోపాల్? వాళ్ళ చుట్టాలు ఎవరో వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటామని తీసుకెళ్లిపోయారు సార్. తనకి ఎవరూ లేరే, వాళ్ళ అమ్మా నాన్న మాత్రమే. దాచకుండా చెప్పండి గోపాల్. పేమెంట్ ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదే లేదు సార్, వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? తెలియదు సార్. మన అంబులెన్సే కదా? లేదు సార్, ప్రైవేట్ అంబులెన్స్. సార్, ఎండి మిమ్మల్ని ఈవినింగ్ పార్టీ ఉంది రమ్మన్నారు సార్. ఓకే, నేను వస్తానని చెప్పండి. లాస్ట్ ఇయర్ మన హాస్పిటల్ కు 140 కోట్లు ప్రాఫిట్. అందులో 10%, 14 crores ఈ హాస్పిటల్ బిజినెస్ ని పెంచిన మీ అందరికీ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. వచ్చే సంవత్సరం మన టార్గెట్ 300 కోట్లుండాలి. అందులో మీ షేర్. ఇది మీ హాస్పిటల్. ఇది డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు. రెడీ సార్? రెడ్డికి నేనిప్పుడు ఇవ్వబోయే గిఫ్ట్ ఓ BMW కార్. ఆ కార్ రేట్ ఎంతో తెలుసా రెడ్డి? 83,60,347 రూపీస్. Thank you. ఆన్ రోడ్. పార్టీ పూర్తయిన తర్వాత నువ్వు ఈ కార్లోనే ఇంటికి వెళ్ళాలి. సార్, వెళ్తున్నావు. యువర్ బ్లెస్సింగ్ సార్. రెడ్డి, ఇట్ ఈస్ ఆల్ రైట్. టేక్ దిస్ చైన్. మీ అమ్మాయికి మన కాలేజీలో డొనేషన్ లేకుండా ఫ్రీ సీట్. సఖీ కోఆపరేషన్ కి చిన్న గిఫ్ట్, ఓ చిన్న ఇల్లు కుక్కట్పల్లిలో. అ ఫ్లాట్. ఇన్ఫాక్ట్ ఈ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఓ పెద్ద గిఫ్ట్. మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. అన్ఫార్చునేట్లీ సలీం మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. సారీ సలీం, యు ఆర్ డిస్మిస్డ్. సలీం ఇంతవరకు ఈ హాస్పిటల్ కి ఇచ్చిన బిజినెస్ కి బహుమతి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, సర్వీస్ మైండెడ్ అండ్ an example doctor. He deserves it. So, సలీం గుడ్నెస్ ఆనర్ చేస్తూ ఈ పార్టీ సలీం ఫేర్వెల్ పార్టీ ట్రీట్ గా ఎంజాయ్ చేయబోతున్నాం. వాట్ యు సే? cheers guys. సఖీ ఓ పాట పాడు. కాదు, మనం డాన్స్ చేద్దాం రా. కమ్ ఆన్. No, nothing doing. Sakhi, you are dancing. Come on. Hey, come on. Encourage her. Yes. Sakhi. Okay. Sakhi. Yeah, that's fine. సలీం, వాట్ ఇస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నావు? ఇది మేనర్స్ కాదు. స్టాప్ ద మ్యూజిక్ గైస్, స్టాప్ ద మ్యూజిక్. నేనేం చెప్పాను? ఇది నీ పార్టీ. ఉంది, తాగి పే చేసి మరీ వెళ్ళు. ఓకే గైస్, ఏమంటారు? ఇది సలీం పార్టీ, సలీమే పే చేయాలి కదా.
కొట్టను. నా బ్యాగ్ ఎక్కడా? ఆ? నా బ్యాగ్ ఎక్కడా? బీ కేర్ఫుల్. రాస్కల్స్. ఇక్కడ ఒరిజినల్ గా ఉంటే ఎవరికి నచ్చదు. ఒరిజినల్ లా కాకుండా జెరాక్స్ లా బతకాలి. దాని పేరే అడ్జస్ట్మెంట్. మీరంతా ఈ సొసైటీలో బతకడానికి అన్ఫిట్. ముష్టెత్తుకోండ్రా. తప్పు చేసే వాళ్ళందరినీ మంచోళ్ళు అంటున్నారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నో పార్కింగ్. చూడు, ఎవరిది తప్పు ఇక్కడ? నో పార్కింగ్ లో బండి పార్క్ చేసే వాళ్ళందరూ మంచోళ్ళు అయ్యారు. నేను చెడ్డోడయ్యాను. ఎవరయ్యా నువ్వు? ఆ బైక్ నాది. ఏంటి బై సౌండ్? ఏంటి సౌండ్? సారీ. మీలాగే నేను మంచోడిని అయిపోయాడే. ఏంటి ఇప్పుడు చెప్పండిరా మంచోడని? ఆగరా. రైట్, ఆగో. చెప్పరా చెప్పరా రాయ్. మీరెవడో నన్ను జూలస్ తీసేయడానికి? నేను తీసి పారేస్తాను. నేను తీసి పారేస్తాను. మిమ్మల్ని అందరినీ నేను తీసి పారేస్తాను. పోయిందే చూసారంట్రా? నేను తీసి పారేస్తాను రా. నన్ను తీసి స్టాప్ 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 స్టాప్. సారీ బ్రదర్, సారీ బ్రదర్. లేవండి బ్రదర్, లేవండి. కమాన్. హలో మిస్టర్, ఇది వన్ వే, నీ వే కాదు. ఏంటది? అదెందుకు పెట్టారో? ఎందుకు? రూల్స్ అనేవి పాటించడానికి. ఎస్ సార్. ఓ పోలీసా మీరు? ఏం పోలీస్? రూల్స్ పాటించమని చెప్పే మీరే రూల్స్ పాటించకుండా వెళ్తే ఎవడు సార్ రూల్స్ పాటిస్తాడు? సార్ ఏంటి సార్ చెప్పండి సార్. సారు మందు కొట్టొచ్చి మన దగ్గరే రూల్స్ మాట్లాడుతున్నారు. స్టేషన్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టు. కిక్కు దిగంగానే మన రూల్స్ ఏంటో సార్కి చూపిద్దాం. తప్పుగా ఏం మాట్లాడలేదు కదా పోలీస్. సార్ నేను డాక్టర్ని సార్. డాక్టరా? ఐడి కార్డు ఉందా? ఉంది సార్. సార్ ఏంటయ్యా అలా గుడ్లెల పెడుతున్నావు? వచ్చే దారిలో మిస్ అయింది సార్. మిస్ అయిందా? అసలు ఉంటే కదా మిస్ అవడానికి. ఆగో. ఏయ్, ఆగో. మర్యాదగా ఆగో. ఆటో 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 ఆటో. సార్ అమీర్ పట్టుకెళ్ళండి సార్. సార్ కొంచెం స్పీడ్గా వెళ్ళండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వెళ్ళండి. దిగరా. కిందికి దిగో. పోలీసులంటే సోంబేళ్ళు అనుకున్నావరా? ఇక్కడే నేను నేసేయగలను. దిగరా, కిందికి దిగో. ఏమనుకున్నారా? కనీసం 2 ఏళ్లైనా నిన్ను లోపలేయకుండా విడిచిపెట్టినావు. పోలీసులంటే ఏంటో నీకు చూపిస్తాను. ఏంటో అటు ఇటు చూస్తున్నావు? దొంగ నాయనా. కాస్ట్లీ ఫోనే పెట్టుకున్నావే. ఈ ఫోన్ లాక్కున్నందుకే కదా ఎత్తుకుని పారిపోయావు. అంత గొప్ప రహస్యం ఏం దాచేవేంటి ఇందులో? చూస్తా చూస్తా. మామనా? ఏయ్, అమ్మాయిల మాట కూడా ఉందా నీకు? ఏ ఏరియా మావయ్య ఏంటి నీకు? ఆయన నాకు పిల్లనిచ్చిన మావయ్య. పెళ్ళే కాలేదన్నా మరి? వచ్చే వారమే నా పెళ్లి. పెళ్ళైతే ఇంకా అంతే సంగతులు. సన్నాయి వదలడానికి బదులు శంకోదాల్సి వస్తుంది. అయ్యో పాపం. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే బయటికి రావడానికి 2 ఏళ్లు పడుతుంది. పైగా నాన్ బెయిలబుల్ కేసు ఒకటి. జామీన్లో బయటికి రావాలంటేనే మినిమం 3 నెలలు పడుతుంది. ఈ విషయం మీ మామగారికి తెలియదా?
ఉండు నేను చెప్తాను. వద్దు సార్ ప్లీజ్, ఇది నా జీవిత సమస్య. వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? హలో అల్లుడు గారు. హలో, ఎవరు? నేను S3 పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. అదేంటయ్యా, ఓ పచ్చి నేరస్తుడికి నీ పిల్లనిచ్చి కట్ట పెడతావా? సార్ కాల్చదు సార్, పెళ్ళ పిల్లలు ఉన్నవాడిని. చెప్పేది వినండి, వదిలేయండి. కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు, తాగవు, కొట్లాడవు. యునో దర్ ఇస్ నో పెప్పర్ సాల్ట్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మినిమం 2 సంవత్సరాలు జైలు ఇచ్చి బయటికి రాలేవరా? రేయ్ సలీం, ఏంటరే నువ్వేదో పెద్ద గాంధీ అనుకుంటున్నావా? బుర్ర లేనోడా. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పిచ్చిదాయాల. ఇక నేను చేసిన ఆపరేషన్ కూర్చుందే సుదే. రారా రే రారా. అడుగులే, నేను గిఫ్ట్ కార్ లో వస్తున్నాను. BMW. ఆఫ్టర్ ఆల్ ఒక కార్ కోసం 1000 మంది ప్రాణాలతో ఆడుకునే నీకు బెస్ట్ డాక్టర్ అనే పేరుతో, అది కూడా 2 సార్లు. అది నేను సర్వీస్ చేసి తీసుకున్నదిరా. నేను తలుచుకుంటే నీకెక్కడ పని లేకుండా చేయగలను. ఇంకొక మాట మాట్లాడావో ప్రాణాలతో పోస్ట్మార్టం చేసేస్తాను. Hey, stop the music. సలీం, మళ్ళీ రావనుకున్నాను. ఎంత మందు కొట్టినా తట్టుకునేటప్పుడు హే ఒక స్మాల్ ఇచ్చగా. Take him out. Take him out, I said. ఏంటో టేక్ హిమ్ అవుట్. హాస్పిటల్ నడుపుతున్నావు నువ్వు. నిలువు దోపిడిరా. రోగాలతో వచ్చేవాడ రక్తం తాగి చిందులేసి నువ్వు నన్ను అంటున్నావా ట్రబుల్ మేకర్ అని? పుట్టుక దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు డబ్బు 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 డబ్బు.